మన వెహికల్ ఇన్సూరెన్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాడు అతను. అండ్ ఆయన ఒక్కడికే కాదు, వారి ఇంట్లో ఉన్న నలుగురు ఉంటే నలుగురికే వచ్చింది నోటీస్. అంటే వీళ్ళు క్రెడిట్ కార్డులు నిండా మునగడానికే తీసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. ఆయన జీతం ఏమో 30,000 3,60,000. ఆయన క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ కానీ ఇవన్నీ ఆయన చేసే వ్యవహారాలు చూసుకుంటే 12 లక్షలు కనబడుతున్నాయి. ఇట్స్ ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ యాక్చువల్లీ. అంటే ఒకటే డబ్బుని ఇట్లా తిప్పుతూ ఉంటున్నాడు. మనవాడు 30,000 జీతం 50,000 కట్టాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి కడతాడు అతను? అప్పుడు అసలు డ్రామా స్టార్ట్ అవుతుంది. హలో అండి ప్రసన్న గారు. హలో అండి, ఎలా ఉన్నారు? యా బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నానండి. మనం చాలా టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం ఈ మధ్య. అవునండి. అందులో పార్ట్లో మనం ఈరోజు ఏం టాపిక్ అనుకున్నామంటే క్రెడిట్ కార్డ్స్. సో క్రెడిట్ కార్డ్స్ అనేది ఈ మధ్య బేసిక్ నెసెసిటీ అయిపోయింది అందరికి. అంటే ఆ నెసెసిటీ క్రియేట్ చేసింది. అవును. షాపింగ్ మాల్కి వెళ్ళినా, బయటకి ఎక్కడికి వెళ్ళినా, పార్క్కి వెళ్ళినా అక్కడ సేల్స్ ఏజెంట్స్ ఉంటారు. అవును. కార్డ్ సేల్స్ ఏజెంట్స్. వాళ్ళు ఏం చేస్తారు, సార్ మీరు తీసుకోండి, మీకు ఎందుకంటే ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది దీనిలో, లేకపోతే ఫీ ఉండదు, యాన్యువల్ ఫీ ఉండదు, ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఇస్తాము, ఫ్రీ ఆఫ్ ఛార్జ్ అని చెప్పడం. లేదంటే సిబిల్ స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది మీకు. సో సిబిల్ స్కోర్ ఇంక్రీజ్ కావడం వల్ల మీకు ఇల్లు కొనుక్కోవాలన్నప్పుడు లోన్ వస్తుంది, మంచిగా ఎక్కువ అమౌంట్ వస్తుంది, తక్కువ పర్సెంటేజ్కి వస్తుంది, కార్ లోన్ వస్తుంది. ఇలాంటి అట్రాక్టివ్ వర్డ్స్ చెప్పి అట్రాక్ట్ చేసి కస్టమర్ని ఒక కార్డు తీసుకున్నలా చేస్తారు. అవును. తీసుకున్న తర్వాత వీళ్ళకు తెలిసేది ఏంటంటే మినిమం ఈ 3 monthsలో ఒక క్వార్టర్లో ఒక 50,000 30,000 ఖర్చు చేయకపోతే మీకు ఇంత ఛార్జ్ అనేది చేస్తాము కార్డు వాడకుండా ఉన్నందుకు అని చెప్పేసి. అప్పుడు అసలు డ్రామా స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, మనీ రొటేట్ చేయడానికి వీళ్ళకు వేరే వాళ్ళు వాళ్ళ క్రెడిట్ కార్డు వాడుకొని వాళ్ళకి డబ్బులు పంపించే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు. దానివల్ల కస్టమర్కి అంటే క్రెడిట్ కార్డు యూజ్ చేసే వ్యక్తికి ఎలాంటి నష్టం జరుగుతుంది? తప్పకుండా అండి. ఫస్ట్ క్రెడిట్ కార్డ్ గురించి మాట్లాడదాం. మీరు అన్నట్టుగానే ప్రతి ఒక్కరికి ఈ మధ్య క్రెడిట్ కార్డ్ అనేది ఎక్కువ యాక్సెసిబిలిటీలోకి వచ్చింది. సో క్రెడిట్ కార్డ్ దీని గురించి మనము సబ్జెక్ట్ పరంగా కంటే ఒక లైవ్ ఎగ్జాంపుల్తో మాట్లాడుకుందాం. షూర్ అండి. సో ఒక మామూలు నార్మల్ ఇన్కమ్ పీపుల్ అని అనుకుందాం, ఒక నార్మల్. తర్వాత ట్యాక్స్ ఇంప్లికేషన్స్, ఇన్కమ్ ట్యాక్స్ దాని గురించి మిగతా గురించి మాట్లాడుకుందాం. ఒక 30,000 రూపాయల ఆదాయం ఉన్న వ్యక్తి ఉన్నాడు ఉదాహరణకి. ఒక పర్సన్ 30,000 ఇన్కమ్ ఉంది. ఆ 30,000 ఇన్కమ్ ఉన్నవాడికి పే స్లిప్స్ తీసుకోనో అదో తీసుకోనో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనో, లేకపోతే కొన్నిసార్లు అది కూడా లేకుండా సిబిల్ రేటింగ్ బట్టే క్రెడిట్ కార్డ్ అనేది ఇచ్చేస్తున్నారు, రైట్? సో వన్స్ ఇప్పుడు క్రెడిట్ కార్డ్ అతనికి ఇచ్చారు, తీసుకున్నాడు. సుమారు 1,00,000 రూపాయల లిమిట్కి క్రెడిట్ కార్డ్ తీసుకున్నాడు. ఆ క్రెడిట్ కార్డ్ కీప్ ఆన్ గోయింగ్, దాన్ని వాడుతూనే ఉన్నాడు. ఉదాహరణకు ఒక నెలలో 50,000 రూపాయలు క్రెడిట్ కార్డ్ వాడేసాడు. ఆయన ఆదాయం 30. నెక్స్ట్ నెల 30 రోజులు పే చేయాల్సింది 50,000. సో ఆ పర్సన్కి ఈ క్రెడిట్ కార్డ్ ఇచ్చే కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఒక ఎక్స్పెండిచర్ని పెంచే అలవాటు చేసేయండి. ఏమైనా ఉందా, క్రెడిట్ కార్డు ఉంది కదా పవదానిలే చూసుకుందాను, నెల రోజుల తర్వాత కదా కట్టేది, అప్పటికి ఏదో ఒకటి ప్లాన్ చేసుకుందానులే అనేసి నడిపించేస్తున్నారు. ఇది యాక్చువల్గా జరుగుతుంది. మనవాడు 30,000 జీతం 50,000 కట్టాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి కడతాడు అతను? అదే క్రెడిట్ కార్డులో 1,00,000 రూపాయల లిమిట్, 50,000 ఇది. దాని డబ్బులే తీసి మళ్ళీ దానికి కట్టేస్తున్నాడు. ఇది ఎక్కువ నడుస్తుంది ఇప్పుడు. సో ఈ సినారియో మీరు చూసుకుంటే ఇతను స్పెండింగ్ కెపాసిటీ పెరుగుతుంది కదా అని పలానా ఒక కంపెనీ వచ్చి, ఒక బ్యాంకింగ్ కంపెనీ వచ్చి ఈ క్రెడిట్ కార్డ్ ఇస్తే ఇంకో బ్యాంకింగ్ కంపెనీ వచ్చి అదే పర్సన్కి కాల్ చేసి మరి, సార్ మీకు ఇంకో క్రెడిట్ కార్డ్ వచ్చే ఛాన్స్ ఉందని తీసుకుంటారు. ఎక్కువ అమౌంట్ వస్తుంది, ఖర్చు పెట్టడం అలవాటైన పర్సన్ కదా, ఇంకోటి తీసుకుంటాడు. ఖచ్చితంగా అది తీసుకున్నాడు, ఇంకో క్రెడిట్ కార్డు, ఇంకో 1,00,000 యాడ్ అయింది. మనవాడు ఏంటంటే ఇట్లా గో ఆన్ 50 తీస్తున్నాడు, 50 ఇస్తున్నాడు. ముందు 50, ఇప్పుడు 50 ఖర్చు పెట్టాడు, ఇంకో 50 ఉంది దీనికి ఇట్లా. నెక్స్ట్ 2 వచ్చింది కదా, ఇప్పుడు 1,00,000, దాని నుంచి ఇట్లా, దీని నుంచి ఇట్లా తిప్పుతూనే ఉన్నాడు. అంటే ఇక్కడి నుంచి ఒక ఇటుక తీసి ఇంకా అమర్చుతున్నాడు, మళ్ళీ అక్కడ ఇటుక తీసి ఇక్కడ అమరుస్తున్నాడు. అంటే ఒకటే డబ్బుని ఇట్లా తిప్పుతూ ఉంటున్నాడు. దీనివల్ల ఏమవుతుంది యాక్చువల్గా, బయట ఇన్కమ్ ట్యాక్స్ గురించి కానీ వీటి గురించి కానీ కాసేపు పక్కన పెట్టి మాట్లాడుకుంటే అతని పరిస్థితి ఏమవుతుందంటే అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నాడు. ముందు తెలవకుండానే చిక్కుకుపోతున్నాడు. దాని తర్వాత ఏదో ఒక రోజు కట్టలేని పరిస్థితి వస్తుంది. కట్టలేని పరిస్థితి వచ్చిన రోజు ఎగ్గొట్టేస్తాడు, కట్టడు. లేకపోతే ఒక్క ఈఎంఐ అని మిస్ చేస్తాడు. వెంటనే ఒక్క ఈఎంఐ మిస్ చేశాడా, ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ సంగతి పక్కన పెడితే, ఆ ఇంట్రెస్ట్ కట్టుకోకుండా వదిలేద్దాం. దాని తర్వాత సిబిల్ రేటింగ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడే కాదు ఇంకెప్పటికీ అతనికి లోన్స్ కానీ ఏం కానీ రాదు. అంటే ఈ చిన్న ఎక్స్పెండిచర్స్ కంట్రోల్ చేయలేకపోవడం వల్ల పెద్ద ఎసెట్ ఏమైనా కొనాలని అనుకున్నప్పుడు, ఉదాహరణకు ఒక పెద్ద ఇల్లు కొందామని అనుకున్నప్పుడు ఆ 30,000 ఇప్పుడు ఈరోజు 30,000 తర్వాత ఒక 1,00,000 రూపాయలు వచ్చినప్పుడు
ఇల్లు కొందామని అనుకున్న ఆలోచన ఉన్నప్పుడు సిబిల్ రేటింగ్ పడిపోయి కొనలేని పరిస్థితి వస్తుంది. లోన్స్ రావు, లోన్స్ ఇవ్వదు బ్యాంకు. అవును. సో ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితి నుంచి ఉన్నాడు ఇతను అని అనుకున్నప్పుడు మనం ఏం చేసేది లేదు. జనరల్గా బ్యాంకులు లోన్ ఇవ్వవు, బయటికి వెళ్ళి ఆబ్వియస్గా ఒక ₹5 వడ్డీయో ₹6 వడ్డీకో తెచ్చుకుంటున్నారు. ఈ ఈ దాని ఏమంటారు, ఇది ఈ సైకిల్ ఇలానే రన్ అవుతూ ఉంది. ఇంకొకటి ఉంది, లోన్ మీద లోన్, లోన్ మీద లోన్, లోన్ మీద లోన్, లోన్ మీద లోన్. ఈ లోన్ అంటే నథింగ్ బట్ అప్పే. మనం బయట ఎవరి దగ్గర అప్పు చేయాలంటే భయపడతాము. అంతే అండి. కానీ ఇది క్రెడిట్ కార్డ్ రూపంలో వచ్చేసరికి మనం బయట తీసుకుంటలేం కదా అన్న ఉద్దేశంలో స్మార్ట్ వే ఆఫ్ మేకింగ్ అప్పు టు ద కస్టమర్ అంతే బై ద బ్యాంక్స్. అంతే అఫీషియల్ గా ఆన్ ద రికార్డ్, అంటే ప్రతిదీ దానికి అన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, కట్టకపోతే ఏమవుతుంది ఏంది అనేది. సో అఫీషియల్గా ఘోరంగా వీళ్ళను లాక్ చేసేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. చాలా కష్టం కదండి అట్లా. మరి కష్టమే అండి. కాకపోతే ఇప్పుడు అదే పర్సన్ ₹30,000 ఆదాయం ఉన్న అతను క్రెడిట్ కార్డు ఉంది కదా, డిసిప్లైన్గా ఒక 10,000 అట్లా వాడుకోగలిగితే కనుక అదే పర్సన్కి ఈ లోన్స్ దాంట్లో ఇరుక్కోవాల్సిన అవసరం ఉండదు కదా. ఇట్స్ ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ యాక్చువల్లీ. అతను ప్రాపర్గా వినియోగిస్తే బ్రైటర్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ పర్స్పెక్టివ్లో మనం వద్దాం. ఇందాక చెప్పిన సైకిల్లో ₹1,00,000 ఉంది, 50,000 తీశాడు, మళ్ళీ ₹50,000 ఖర్చు పెట్టాడు, మళ్ళీ అదే కార్డులో నుంచి 50,000 తీసి దీనికి కట్టాడు, ఇంకో 50, అట్లా నెల రొటేట్ అవుతూ ఉంది. సుమారు అదే పర్సన్ ₹12,00,000 విలువైన ట్రాన్సాక్షన్ చేసినట్టు ఉదాహరణ మాట్లాడుకుంటే, సంవత్సరం నెలకు ₹1,00,000 రొటేట్ అవుతున్నాయంటే సంవత్సరానికి 12,00,000 అన్నట్టు. ఆయన జీతం ఏమో 30,000 3,60,000. ఆయన క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ కానీ ఇవన్నీ ఆయన చేసే వ్యవహారాలు చూసుకుంటే 12,00,000 కనబడుతున్నాయి. 4-5 క్రెడిట్ కార్డులు ఉంటే ఇక దేవుడికి ఎరుగు 60,00,000 50,00,000 కనపడినా చెప్పలేము. ఇలాంటి కేసులో డిపార్ట్మెంట్ మనకి నోటీస్ ఇష్యూ చేస్తుంది. ఓకే, ఏంటిది ఇది, నీ జీతం 3,60,000 కానీ నా క్రెడిట్ కార్డులో ఇంత అమౌంట్ కనబడుతుంది, అసలు ఏంటిది ఇది, ఎక్కడి నుంచి వస్తున్నాయి. కొందరైతే కనుక ఆ డబ్బులు తీసి వాళ్ళ ఫ్రెండ్స్కి పంపించడము, డైరెక్ట్, లేకపోతే ఏదో ఒక బిజినెస్ అకౌంట్ కొట్టడము, లేకపోతే ఇదే క్రెడిట్ కార్డ్ తీసి ఎక్కడో స్వైప్ చేసి దాంట్లో నుంచి డబ్బులు వచ్చిందని ఈయన బ్యాంక్ అకౌంట్లో ఫోన్పే చేయించుకోవడం, ఇలా చేస్తూ ఉంటారు. అంటే ప్రాపర్ ప్రూఫ్, ప్రాపర్ థింగ్స్ అనేవి ఇవ్వలేకపోతారు కొన్నిసార్లు. అలాంటి టైంలో డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే దీన్ని కూడా ఆయన ఇన్కమ్ ఆదాయం కింద కన్సిడర్ చేసి దాని మీద కూడా ట్యాక్స్ కట్టిస్తుంది. ట్యాక్స్ విత్ పెనాల్టీ అండ్ ఇంట్రెస్ట్. ఇది ఒకటే కాదు, సో మనవాడు ఇందాక మాట్లాడుకున్నట్టు 40 కార్డులు నిండా ముంచేయడం అంటే ఇదే అన్నట్టు. అంతే అండి. అంటే వీళ్ళు క్రెడిట్ కార్డులు నిండా మునగడానికే తీసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. అసలు క్రెడిట్ కార్డ్ కాన్సెప్ట్ అనేది బ్యాన్ చేసే సిచ్యువేషన్ ఏమన్నా లేదండి. క్రెడిట్ కార్డ్ అనేది ఒక ఆర్థిక పురోగతికి కారణం యాక్చువల్లీ. అంటే డబ్బులు వైజ్గా యూజ్ చేస్తే, ఇప్పుడు నేనున్నానండి ఉదాహరణకు, లేకపోతే మీరున్నారు ఉదాహరణకు, ఒక ₹30,000 ఇన్కమ్ ఉన్నప్పుడు ఒక ₹10,000 నేను క్రెడిట్ కార్డ్ని వాడగలిగితే నా దగ్గర ఒక అదనంగా ₹40,000, ఇంకో అదనంగా ₹10,000 ఉన్నట్టుగానే భావించగలను నేను. అంటే ఈ ₹10,000 ఎక్స్పెండిచర్ నేను ఒక 30 రోజులు డిఫర్ చేయగలను, తర్వాత 30 రోజులు పోస్ట్ పోన్ చేసుకొని కట్టగలను. సో అది నాకు ఒక రకమైన బెనిఫిట్. అది అదే ₹10,000 నేను పర్సనల్ లోన్ తీసుకున్నా, లేకపోతే ఏదో ఒక లోన్ తీసుకున్నా, బయట ఒక ₹1 వడ్డీ తీసుకున్నా, ఆ 10,000 మీద నేను వడ్డీ కట్టుకోవాలి కదా. వైజ్గా వాడితే క్రెడిట్ కార్డ్ వల్ల అసలు ఎటువంటి నష్టం అనేది ఉండదు. కాకపోతే ఏంటంటే దాన్ని ఏమంటారు, అది ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అనే సామెత ఉంటుంది చూసారా. ఇష్టం వచ్చిన వాడితే ఇదే వస్తుంది మన క్రెడిట్ కార్డ్ ద్వారా. సో క్రెడిట్ కార్డ్ యూసేజ్ అనేది ఖచ్చితంగా లిమిట్లో ఉండాలి. నేను మొన్న ఈ మధ్య నా పర్సనల్ ఒక క్లయింట్కి, మా దగ్గరికి మా ఆఫీస్కి ఒక క్లయింట్ వచ్చాడు. మన వెహికల్ ఇన్సూరెన్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాడు అతను. ఓకే. సో ఆయన వచ్చిన తర్వాత సార్ ఇట్లా ఇన్కమ్ ట్యాక్స్ మాకు నోటీస్ వచ్చిందండి అని ఇచ్చాడు. ఎంత వచ్చింది ఏం చూసుకుంటే మేము ఆల్మోస్ట్ మాకు చూసిన తర్వాత ఆ వాల్యూస్కి మేము స్టన్ అయిపోయాను. ఆల్మోస్ట్ అరౌండ్ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్లో మొత్తం సిగ్నిఫికెంట్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్, స్పెసిఫిక్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్లో మాకు ఆల్మోస్ట్ అరౌండ్ 75 to 80 lakhs కనపడుతున్నాయి. మాకు 75 to 80 lakhs కనపడుతున్నాయి. అండ్ ఆయన ఒక్కడికే కాదు, వాడి ఇంట్లో ఉన్న నలుగురు ఉంటే నలుగురికే వచ్చింది నోటీస్. ఓకే. నలుగురికి నోటీసులు పట్టుకొని వచ్చాడు మా దగ్గరికి. అసలు ఏం చేస్తారు, మొదటి క్వశ్చన్ ఏం చేస్తారు, ఇన్సూరెన్స్ ఏజెంట్ అండి. బాగానే, మీరు ఎట్లా కలెక్ట్ చేసుకుంటారు ఇన్సూరెన్సెస్, ఏంటి పరిస్థితి, క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్స్ తీసుకురండి, బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుకురండి. ఆయన క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్స్ తీసుకుంటే ప్రతిదీ ట్రాన్స్ఫర్ టు బజాజ్, బజాజ్ ఇట్లా, అంటే ఐ మీన్ ఒక కంపెనీస్కి వరుసగా ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు ఉంది అది. ఓకే.
ఒక ఎందుకు ఇట్లా ఉంది అని అడిగి ఇట్లా ఉంటారు అడిగాం మేము, ఏంటి ఇది, ఎందుకుంది ఇది మీరు పరిస్థితి ఎందుకు ఏంటి, ఇంతగానం పే చేస్తున్నారు? అంతగానం సార్ మా బిజినెస్ మోడల్ ఏంటంటే మీరు ఈరోజు మీరు వచ్చారనుకోండి సార్, మేము 2500 అవుతుందంటే మేము ఏం చేస్తామంటే, సార్ క్రెడిట్ కార్డ్ మీరు నాకు క్యాష్ ఇవ్వండి లేకపోతే నాకు ఫోన్పే చేయండి అంటాను, వాళ్ళు నాకు ఫోన్పే చేస్తారు, నేనేం చేస్తానంటే వెళ్ళి క్రెడిట్ కార్డ్ని గిస్తాను అక్కడ. ఓకే. సో నేను క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేస్తాను. కొందరు మాకు వేరే రూట్ ఏజెంట్స్ ద్వారా కానీ అలా కానీ ఇలా కానీ వస్తారు, వాటికి కొన్నిసార్లు వెంటనే డబ్బులు కూడా రావు. సో మేము క్రెడిట్ కార్డ్ని స్వైప్ చేస్తూ ఉంటాం, లేకపోతే క్రెడిట్ కార్డ్ని పెట్టుకొని ఇన్సూరెన్స్ని పే చేస్తాం, మేము వాడతాము, క్యాష్ తీసుకుంటాము అని అన్నాను. వెంటనే ఎవరి క్రెడిట్ కార్డ్ ఇది, అసలు దేని క్రెడిట్ కార్డు, ఈ పర్టికులర్ పర్సన్ క్రెడిట్ కార్డు, ఈయన మాత్రం ఇన్సూరెన్స్ ఏజెంట్. ఓకే రైట్. మరి మిగతా నలుగురు ఏం చేశారంటే వాళ్ళకు కూడా క్రెడిట్ కార్డులు ఉన్నాయి సార్, వాళ్ళు కూడా కలిపి వాడేశాను నేను. ఈయనకు ఒక 75 నోటీసు, మిగతా వాళ్ళందరికీ వాళ్ళ ఒక్కొక్కరికి 20, 25, 25, 30 అట్లా నోటీస్ వచ్చాయి. అందరూ కలుపుకొని సుమారు 1.5, 2 కోట్ల దగ్గరికి వెళ్ళిపోయింది లెక్క. ఓకే. ఎంటైర్ ఫ్యామిలీ ఒక స్కామ్ లో పడిపోయినట్టు అది పడిపోయింది. ఏంటి ఇక్కడ పరిస్థితి, ఈయన కరెక్ట్ మీరు అబ్జర్వ్ చేయండి, ఈయన లీగల్గా బిజినెస్ చేసుకుంటున్నాడు, నీట్గా టీడీఎస్ కట్ అవుతుంది, నీట్గా జిఎస్టీ కట్ అవుతుంది. ఇక్కడ ఈయన చేసింది ఏంటి, ప్రాపర్గా క్రెడిట్ కార్డ్ని దేనికి వాడాలి, క్రెడిట్ కార్డ్ పర్సనల్ పర్పస్ కోసమే వాడాలి, ఈయన పర్సనల్గా తీసుకున్నాడు, బిజినెస్ పర్పస్ కోసం వాడాడు. ఇక్కడ ఆయనకి 2500 ఆయన బ్యాంక్ అకౌంట్లోనో క్యాష్లోనో వచ్చినట్టు ఆయన రాసుకుంటున్నాడు, ఇటు కార్డ్ని గీకుతున్నాడు. రెండు కంటే డ్యూయల్ ఎఫెక్ట్ ఇస్తుంది ఇక్కడ ఇన్కమ్. డిపార్ట్మెంట్కి అనవసరమైన ఇక్కడ ఈయనకు వచ్చిన తలనొప్పి ఏంటి, ఆ 75 లక్షలకి లేదా ఆ 2 కోట్ల రూపాయలకి ప్రతిదానికి ఇది ఏంటి, ఇది దేనివల్ల వచ్చింది, ఇదేంటి ఇది దేనివల్ల వచ్చింది, ఇదేంటి ఇది దేనివల్ల వచ్చింది. ఈయన అనవసరంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా లాగడం వల్ల ఆయనది ప్రొప్రైటర్షిప్ ఫర్మ్. డిపార్ట్మెంట్ మీరు నలుగురు కలిసి బిజినెస్ చేస్తున్నారు నేను భావిస్తున్నాను, అంతే కదా. ఈ నలుగురు ఇన్కమ్ కూడా మీ ఇన్కమ్లోనే క్లబ్ చేస్తున్నాను నేను. సుమారు నీ బ్యాంక్ అకౌంట్లో 75 లక్షలే కనపడ్డాయి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో 75 చూసుకుంటే 2 కోట్లు. అంటే నీ టర్న్ ఓవర్ 75 లక్షలు కాదు, నీ టర్న్ ఓవర్ 2 కోట్లుగా భావిస్తున్నా. ఆ 2 కోట్ల మీద ఇప్పుడు నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకుని దాని మీద ట్యాక్స్ కట్టు అని వచ్చింది. ఫినిష్. ఆయన యాక్చువల్గా ఏంటి, ఇన్సూరెన్స్ ఏజెంట్, దానికి వచ్చేది ఏంటిది, కమిషన్ మాత్రమే. ఆయన అది ప్రూవ్ చేసుకోలేకపోయాడు. ఆ విషయం ఎందుకు ప్రూవ్ చేసుకోలేకపోయాడు అంటే, ఈయనకు వచ్చింది బాగానే ఉంది, ఈయన ఇన్సూరెన్స్ ఏజెంట్, ఈయన చూపించేస్తాం, మిగతా నలుగురికి ఎందుకు వచ్చిందంటే ఏమని చెప్తాం. అంటే వాళ్ళ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ నుండి కూడా పేమెంట్ అటే వెళ్తుంది, వాళ్ళ వ్యాలిడ్ ఇన్సూరెన్స్ ఏజెంట్సా. ఓకే. ఏజెంట్ కాకపోవడం వల్ల అది వాళ్ళకి అది ప్రాపర్గా రిఫ్లెక్ట్ చేయలేదు. ఎందుకు వస్తుంది అది రాదు, వాళ్ళకి ప్రాపర్గా చూపించుకోలేకపోయాడు. వాళ్ళందరి దాంట్లో కూడా ఇక్కడే కలిపి చూపించాల్సి వచ్చింది. ఈయన చేసిన ఇంకో తప్పు ఏంటంటే, నా దాంట్లో సుమారు 25 లక్షలు 30 లక్షల బ్యాంక్ స్టేట్మెంట్లో కనపడుతుంది కదా, ఈ 25 లక్షలు 30 లక్షలకే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేసుకుందామని చేసుకున్నాడు. ఆ నలుగురు కూడా కలిపి ఉన్నాయి అక్కడ. ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళ నలుగురు కలిపి గుర్తించి ఆ నలుగురిని కూడా కలిపి, నువ్వు 30 లక్షలు కాదు నీ టర్నర్ ఇప్పుడు 2 కోట్లు కట్టు, జిఎస్టీ కట్టు, ఇన్కమ్ ట్యాక్స్. క్రెడిట్ కార్డ్ కరెక్ట్ ఎందుకు ఇది. ఇప్పుడు ఆయన సక్రమంగా క్యాష్ తీసుకొని ఉండి సక్రమంగా వాడుకొని ఉంటే కనుక ఈ కొత్త తలకాయ నొప్పి వచ్చేది కాదు కదా. ఇప్పుడు వాళ్ళకి ఎంత కమిషన్ వస్తుంది అనేది మనం పక్కన పెడితే అనవసరమైన బర్డెన్ అనేది అక్కడ అవుతుంది కదా. కమిషన్ పోతుంది, కమిషన్ కన్నా ఎక్కువనే నష్టమై ఉంటుంది. ఇలా మనకి చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి వాళ్ళకి ఇలా ఊరికే క్రెడిట్ కార్డ్స్ ఎక్కువ వాడడం ద్వారా వచ్చే నోటీసులు చాలా ఎక్కువ ఉన్నాయి. అవునండి. ఇది ఇంకొకటి కూడా విన్నా నేను. ఇప్పుడు సపోజ్ నా దగ్గర క్రెడిట్ కార్డు ఉంది, నా కార్డు మీద ఒక ఆఫర్ ఉంది. సో మా ఫ్రెండ్ ఒకటి కాల్ చేసి, అరే నీ క్రెడిట్ కార్డు వాడుకుంటా, నీ కార్డు మీద ఆఫర్ ఉంది, నేను నీకు పేమెంట్ ఇచ్చేస్తా, నువ్వు పే చేసేయనంటే, అట్లా క్రెడిట్ కార్డు వాడుకొని దానికి మనం ఇవ్వడం కరెక్టేనా? కరెక్ట్ కాదండి, అది అన్ని వేళలా కరెక్ట్ కాదు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్కి మీరు ఇచ్చారు, ఏదో ఆఫర్ ఉందని ఇచ్చారు, ఆయన వెళ్ళి ఒక బంగారం కొన్నాడు లేకపోతే ఏదో ఒకటి ఆన్లైన్లో పర్చేస్ చేశాడు, అది ఎవరి పేరు మీద రికార్డ్ అవుతుంది? నా పేరు మీద అవుతుంది. మీ పేరు మీద రికార్డ్ అయినప్పుడు డిపార్ట్మెంట్ ఎవరిని అడుగుతుంది? నన్నే అడుగుతుంది. మరి ఎక్కడ ఏది లేని దానికి మళ్ళీ మీరు అడిగించుకొని దానికి ట్రాన్సాక్షన్ చేసిన అమౌంట్ చూపిస్తే వర్కౌట్ అవుతుంది, కానీ అనవసరమైన ఇక్కడ తలనొప్పి కదా. రెడ్ ఫ్లాగ్ ఉంటుంది, ఖచ్చితంగా వస్తుంది కదా. నోటీస్ జస్ట్ ఎస్ఎఫ్టీ రేసింగ్ అని వచ్చేస్తుంది కదా మీకు ఇన్ఫర్మేషన్. నేను మీ దాంట్లో ఇట్లా స్పెసిఫిక్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ కనపడి దీని మీద నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, సింపుల్ క్వశ్చన్.
అది వచ్చినా కానీ మరి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఏమైనా కూర్చోవాలి. లిమిట్ ఉంటుందా అండి? ఇంత అమౌంట్ ఉంటుందండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క లిమిట్ వస్తుందండి. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ లాంటికి మనకి సుమారు 10 లక్షలు అని, మీరు బ్యాంక్లో మీరు బంగారం కొంటే 2 lakhs అని, సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క లిమిట్ ఉంటుంది మనకి. ఆ లిమిట్ ప్రకారం ఎస్ఎఫ్టీ ట్రిగర్ అవుతుంది మనకి. ఓకే. సో ఇప్పుడు క్రెడిట్ కార్డ్ వాడే వాళ్ళు వాడతారు. వాడిన తర్వాత పేమెంట్ క్యాష్ ట్రాన్సాక్షన్ త్రూ పేమెంట్ చేస్తారు. దానికి ఏమన్నా లిమిట్ ట్రాన్సాక్షన్ ఉంటుందా? త్రూ పేమెంట్. అంటే డైరెక్ట్ వెళ్ళి క్రెడిట్ కార్డులో బ్యాంక్ వెళ్ళి క్యాష్ డిపాజిట్ చేస్తారు. అవును. సో ఈ క్యాష్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది వీళ్ళు ప్రూవ్ చేసుకోకుండా లేదండి, అది అక్కర్లేదు, దానికి ప్రాబ్లం లేదు. మీరు మరీ స్పెసిఫైడ్ లిమిట్ సుమారు మీరు ఒక 10 లక్షల రూపాయల కన్నా దాటిన తర్వాత ఏవైతే ఉన్నాయో అప్పుడు మనం దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. 2-3 lakhs చిన్న చిన్న అమౌంట్స్ పెద్ద ప్రాబ్లం కాదు. ఓకే. సో అది మన ట్యాక్స్డ్ ఇన్కమ్ కాదా అనేది ఎవరు క్వశ్చన్ చేయరు. ఎవరు క్వశ్చన్ చేయరు అంటే ఇందాక చెప్పాను కదండి, ఎక్కువ అమౌంట్ మీరు బల్కప్లో కనపడితే డిపార్ట్మెంట్ అడిగే ఛాన్స్ ఉంది. ఓకే. ఎప్పుడైతే ట్రిగ్గర్ అవుతుందో అంతే. ఒకవేళ అడిగినా మీ దగ్గర వ్యాలిడ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటే ఇచ్చేయండి, ఇంకా బెస్ట్ అది. లేకపోతే పెనాల్టీ కట్టాలి. లేకపోతే ఏంటంటే మీరు ఏమి మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేని టైంలో మనకి ఏమవుతుంది, అది మనం చెప్పలేకపోయామంటే నేరం చేసినట్టు ఒప్పుకున్నట్టే కదా. అవును. దానికి తగ్గట్టు ఆ ఇంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో అయితే ప్రసన్న గారు, మీరు ఏం చెప్తున్నారంటే క్రెడిట్ కార్డు తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా దాన్ని కరెక్ట్గా వాడకుండా వేరే పద్ధతిలో లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమే కాదు, వాళ్ళకి ఫైనాన్షియల్గా వాళ్ళు కూడా డిస్ట్రెస్లోకి వెళ్ళిపోతారు. డిస్ట్రెస్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకునే సిచ్యువేషన్ కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే మీరు అన్నట్టు ఆ 50,000 1 lakh డే ఎవ్రీ మంత్ చూపిస్తూ 12 lakhs ఇన్కమ్ కింద చూపించినట్టు అవుతుంది. అంతే కదా. యాక్చువల్ శాలరీ 3.5 lakhs చూపించింది ఎంత 15.5 lakhs దాకా ఎక్కువ. అవును. సో దానికి ఇటు ఇంట్రెస్ట్ కట్టాలి క్రెడిట్ కార్డ్కి, అటు పెనాల్టీలు కట్టాలి. అవును. సో క్రెడిట్ కార్డ్ అనేది కరెక్ట్గా వైజ్గా యూజ్ చేయాలంటారు. వైజ్గా యూజ్ చేయాలి, ఏదైనా మీతి మీరకుండా చూసుకుంటే మంచిదే. ఫ్రెండ్స్కి ఇవ్వడం అలాంటివి కూడా చేయకపోవడం మంచిది. సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటే మంచిది. ఏజెంట్స్ అయినా ఎవరైనా మామూలుగా మీరు నాకు క్యాష్ ఇవ్వండి, నేను క్రెడిట్ కార్డ్తో ఈ పద్ధతి మోస్ట్గా ఎంకరేజ్ చేయొద్దు అలాంటివి. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్.